ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మారణకాండ అయితే జరుగుతుంది. మా వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళందరినీ కూడా మా కార్యకర్తలను కావచ్చు, లేకపోతే మా నాయకులపై ఇళ్లపైన రాడ్లు విసరడం కావచ్చు, అంటే అంతకుముందు మా నాయకులు చేసింది ఏదో పనులు అయినప్పటికీ మేము అవి చెప్పుకోలేం కాబట్టి టీడీపీ వాళ్ళని అంటూ ఉంటాం. ఎక్కడో దాకా ఎందుకు మొన్న రషీద్ అనే మా వైసీపీ కార్యకర్తని నరికి చంపేశారు నడి రోడ్డు పైన. వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళే. అంతకుముందు వాళ్ళు వైసీపీలో తిరిగినప్పటికీ కూడా మాకు అది కనపడదు కాబట్టి పక్కా టీడీపీ అని మేమైతే చెప్పుకున్నాము. సరే, మేము చెప్పుకున్నప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు. మీడియా ఛానల్స్ కూడా నిజాన్ని చూపించేసాయి. దానివల్ల మాకు చాలా డ్యామేజ్ అయింది. అసలు ఇదే మేము చచ్చిపోతూ ఉంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ కుమ్మక్కైపోయి ఏదో అంటారు చూసావా, గాయం పైనే కాకిలో పడవడం అని చెప్పి వాళ్ళందరూ అలా పొడుస్తుంటే ఆ బాధ తట్టుకోలేక మా జగనన్న లెవెన్ రెడ్డి ఏదో ఢిల్లీకి వెళ్తున్నాము అని చెప్పి అక్కడ 2-3 రోజులు రెస్ట్ తీసుకుందామని వెళ్తే ఈవిడ మళ్ళీ వెనకాలండి షర్మిల గారు సాగు కొట్టేస్తుంది. ఏదో అంటారు చూసావా, మనకు శత్రువులు ఎక్కడో ఉండర్రా, ఏదో సినిమాలో డైలాగ్ ఉండిద్ది, మనకు శత్రువులు ఎక్కడో ఉండర్రా, మన ఇంట్లోనే అక్కలు చెల్లెళ్ళు రూపంలో తిరుగుతూ ఉంటారని. ఎగ్జాక్ట్గా సరిపోతుంది మా జగనన్నకి డైలాగ్ మాత్రం. ఒకసారి ఆవిడేం మాట్లాడుతున్నారు వినండి. ముందు వరకు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ మీకు వచ్చిందే ముష్టి 11 అని చెప్తూ ఉంటే మళ్ళీ ఈవిడ స్టార్ట్ చేసింది. అయ్యా మీకు వచ్చిందే 11 కదా, వాళ్ళు ఏదైనా బిల్లు పెట్టినప్పుడు అదొద్దు ఇదొద్దని ఏదో ఒకటి చెప్పకుండా ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తారో అని చెప్పి ఈవిడ మాట్లాడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ బాధను మా జగనన్న ఢిల్లీ వెళ్ళింది సగం. సాగు ఎవరో అవసరంలే. ఇప్పుడు పొజిషన్లో వాళ్ళు, లేకపోతే వేరే వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, లేకపోతే టీడీపీ వాళ్ళు, వాళ్ళ నాయకులు, కార్యకర్తలు అసలు ఎవరు అవసరంలే. ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి మా షర్మిల అక్క ఒక్కడు చాలు మా జగనన్న సాగు కొడతాకి. ఆ వినుకొండ విషయం అయిపోయింది, అందరూ ఎత్తేసేశారు. ఆఖరి న్యూస్ ఛానల్స్ కూడా జగన్ రెడ్డి ఫేకు, ఇక్కడ శవార్త చేయడానికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళ అన్నయ్యనేమో వాళ్ళ అంబటి మంత్రులు బయటికి నెట్టేసేశారు. అంతేకాకుండా అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మవాళ్ళు, వాళ్ళ నాన్న వాళ్ళకి ఎలా జరిగింది ఏంది అని అడగాల్సిందల్లా పోయి పక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళు అసలు మీకు తెలియదా అని అడుగుతున్నాడు. సరే, దాన్ని పక్కన పెట్టేసేస్తే సంక్షేమ పథకాలు ఇవి వచ్చినాయి, అమ్మ కూడా వచ్చింది, ఆవిడ వచ్చింది, ఈవిడ వచ్చింది అని సంక్షేమ పథకాలు వివరిస్తున్నాడు. వాళ్ళకి ఓడిపోయాము, మరి ఎందుకు ఓడిపోయామని చెప్పి వాళ్ళని అడుగుతున్నాడు. ఇవన్నీ చేసి మా అన్నని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏబి అన్నోళ్ళు ఏదో ఒక క్వశ్చన్ అడిగితే ఈ స్క్రిప్ట్ మర్చిపోయాడు. ఆ స్క్రిప్ట్ కూడా మర్చిపోయాడు. పట్టేసి 5 సంవత్సరాల తర్వాత ఒకసారికి ప్రజల్లోకి రావడం కదా అని చెప్పి సోషల్ మీడియా తరపు నుంచి, లేకపోతే ప్రతి న్యూస్ ఛానల్ తరపు నుంచి, ప్రతి ఒక్క దానిలో కూడా ప్రింట్ మీడియాతో సహా ప్రతి ఒక్కళ్ళు లెవెన్ రెడ్డి జోకర్ అయిపోయాడు అని చెప్పి ఏదిస్తా చంపుతూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక మా జగనన్న ఢిల్లీకి వెళ్ళిపోతే ఈవిడ ఆ ఢిల్లీలో కూడా ప్రశాంతత లేకుండా ప్రతి ఒక్క దానికి ఈవిడ మీటింగులు పెట్టేసి, లేదా ఈవిడ న్యూస్ ఛానల్స్కి లైవ్ ఇచ్చేసి మా జగనన్నని లెవెనన్నని నిద్రపోనీకుండా చేస్తుంది. అయ్యా ఇది మరీ దరిద్రం. మేము టీడీపీ వాళ్ళు చెప్పారు, టీడీపీ వాళ్ళు చేయించారని మేము పడతా శవరాజకీయాలు ఎక్కడ శవం దొరికితే అక్కడికి వెళ్ళి వాలిపోయి మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ ఉంటుంటే మళ్ళీ ఈవిడ ఒకటి తగులేడారు. అసలే మేము న్యూట్రల్ మీడియాతో వచ్చాము, మేము అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసాము, చచ్చినోళ్ళు చంపినోళ్ళు ఇద్దరు వైసీపీ పార్టీనే, అసలు దీనికి మొట్టమొదటి కారణం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా చెబుతున్నారు ఈవిడ. అది ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారు. దేనికి? మీ ఉనికి కాపాడుకోవడానికి. అంటే అసలు మాకు ఉనికి ఆంధ్రప్రదేశ్లో లేనే లేదు. లేనిపోయిన దాన్ని ఎట్లా మేము కొంతనే తెచ్చుకుందాం అనుకుంటే ఈవిడ అసలు ఏమీ లేకుండా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారయ్యా. ఈ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు.
అది. వరదలొచ్చి ప్రజలందరూ చచ్చిపోయి చావు బతుకుల మధ్య నుండి వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద పడి వాళ్ళ బాధలు వాళ్ళు అనుభవిస్తుంటే మీరెళ్ళి ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారా? ఇద్దరు ఒక వాళ్ళ కలహాలతో మీ పార్టీ వాళ్ళే కలహాలు రేపుకొని వాళ్ళే కొట్టుకు చేస్తే దీన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో ధర్నాకు పెడతారా? కొంచెమన్నా సిగ్గుందా అనే విధంగా ఈవిడ మాట్లాడుతున్నారు. మా జగనన్నకు ఉందో లేదో అసలు తర్వాత విషయం. అయినా ఈవిడ ఇలా డైరెక్ట్‌గా బహిర్గతం చేసేస్తుంటే ఇలాంటి విషయాలన్నీ నెక్స్ట్ 2029కి వచ్చేసరికి మా పార్టీలో పోటీ చేసేది ఎవడో ఎమ్మెల్యేలుగాను 175 నియోజకవర్గాల్లో అసలు ఎవరెవరు నిలబడతారో, నిలబడినోడికి అసలు ఎవరన్నా ఒక ఓట్లేస్తారో ప్రజలు, ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా చెప్పేస్తుంది కదా ఈవిడ అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా ఆయనకి ప్రశాంతత లేకుండా పోయిందయ్యా.